హలో, ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఇదంతా లేదు. స్టార్ట్ అయ్యాము, ఇలా వచ్చాం. బాబోయ్, వర్షానికి దొరికిపోయారా బాబు అనుకున్నాం. మొత్తానికి ఎలా ఒకలా కొంచెం 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 తగ్గింది వర్షం. అప్పుడు స్టార్ట్ అయ్యాం. ఇలా స్టార్ట్ అయ్యేలోపు మాకు పెద్దవాళ్ళ జంక్షన్లో ఒక మంచి కేరళ ఫుడ్ కనిపించిందండి. కేరళ ఫుడ్ పక్కనే మనకి సూపర్ మార్కెట్ పక్కన స్వీట్ షాప్, పానీపూరి, ఇవన్నీ ఉంటే ఇంకెక్కడ ఉంటామండి, ఇక్కడికే వస్తాం కానీ కదా. సో ఇది కేరళ ఫుడ్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ నేను పుట్టు ఆర్డర్ పెట్టుకున్నాను. పుట్టు అంటే ఇది మన బియ్యం పిండి అండ్ కొబ్బరి తురుము ఉంటుంది కదా, దాంతో మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసి చిన్న సాల్ట్ వేసి మిక్స్ చేసి కుడుములో పెడతారు. ఇది నాకు తెలీదు, అక్కడ చూశాను అందుకే చెప్పాను. కానీ చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఇడిపం, కోకోనట్ నట్ మిల్క్ ఉంది, టట్టు దోశ అంట, మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ, అబ్బోయ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. వెళ్ళని పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది. డెఫినెట్గా కేరళ ఫుడ్ ఎవరైతే కావాలి అనుకుంటున్నారో మన పెద్దవాళ్ళ జంక్షన్కి వచ్చేయండి, అంతే, అదిరిపోద్ది. మంచిగా పానీపూరి కూడా చాలా బాగుంది. చిన్న బిజినెస్ కానీ బాగుంది. ఫుడ్ అయితే నాకు నచ్చింది. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా బెస్ట్, బాగుంటుంది కూడా. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కాదు, నెక్స్ట్ డే ఈవినింగ్ నేను సరిపోదా శనివారం మూవీకి వస్తున్నాను. అది నానిది చాలా బాగుందంట, అందుకే ఇంకా వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. శరత్ థియేటర్ వైజాగ్లో. థియేటర్కి వచ్చాక తెలిసింది ఏంటి జనాలను చూస్తే ఇంకేటండి మన పవన్ కళ్యాణ్ బర్త్డే, ఇంకా మామూలుగా ఉంటుంది చెప్పండి, ఇంకా అదిరిపోతుంది అసలు. ఈ థియేటర్ వాడు బౌన్సర్స్ కూడా పెట్టేశాడు. ఎవరైతే లోపలికి వస్తే అలా చేయడు, టికెట్ ఉంటేనే లోపల పంపిస్తున్నాడు. కానీ నాకు సినిమా చూసే బదులు ఇక్కడ ఎంజాయ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. వీళ్ళు వేసే పాటలకు కానీ అబ్బా, అసలు అమ్మాయిలుగా నుండి బాగున్నాం, మనం కూడా వెళ్ళేసేద్దాం. ఎందుకు అమ్మాయిలు పక్కన పెట్టరు, అబ్బాయిలే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు. అమ్మాయిలు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి ఎంజాయ్ చేయాలి. ఏమంటారు? నా వీడియో చూసే అమ్మాయిలకి అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. కామెంట్ చేయండి కిందన. సో థియేటర్లోకి ఎంటర్ అయిపోయాం. థియేటర్లో అంత జనాలు లేరు, ఎందుకు బయటే ఉన్నారు కదా. ఇంకా లాస్ట్ మినిట్లో అందరూ వచ్చారు. బట్ మూవీ అయితే చాలా బాగుంది. మూవీ అయిపోయింది, బయటకు వచ్చిన అదే ఫ్లో, అదే ఎంటర్టైన్మెంట్, నార్మల్గా లేదు అసలు, చాలా బాగుంది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ట్రైపోడ్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలోంచి. ఇది జస్ట్ 220, నేను ఫోన్పే చేస్తే 170. చాలా బాగుంది ఆఫర్ అని ఇంకా బుక్ చేసుకున్నాను. వద్దండి, ఏదైనా ఇప్పుడు బరువు ఉన్న ఫోన్ పెడితే దీని కెపాసిటీ కిందనే కాయదు, ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి. కొంచెం ప్లాస్టిక్ కాకుండా మామూలుగా ఇస్తే ఏమైపోతుంది చెప్పండి వాడికి. మీషో కదా, అంతే. క్వాలిటీ అయితే ఓకే అనిపించింది, బట్ బిగినర్స్కి అయితే బెస్ట్ అని చెప్తాను. ఆ ట్రైపోర్డ్ కోసం మా చిన్న అబ్బాయి అక్కడే ఉన్నాడు. ఆ లైట్ కూడా చూసి ఇంకా అట్రాక్ట్ అయిపోయాడు. అది ఇచ్చేయమని కూర్చున్నాడు. ఛార్జింగ్ పెట్టుకోవాలి దీనికి చక్కగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.